ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఏప్రిల్ 16వ తేదీ స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం గురువారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి, నక్షత్రం, శుభాశుభ సమయాలు, శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 33 నిమిషాలకు, చంద్రోదయం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు, చంద్రాస్తమయం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు. ఈ రోజు తిథి చతుర్దశి రాత్రి 7 గంటల 14 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి అమావాస్య ప్రారంభమవుతుంది. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ఐంద్రము ఉదయం 10 గంటల 37 నిమిషముల వరకు ఉంటుంది. కరణం భద్ర ఉదయం 9 గంటల 26 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి శకుని రాత్రి 8 గంటల 11 నిమిషముల వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషముల నుండి 3 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 9 గంటల 9 నిమిషముల నుండి 10 గంటల 42 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 56 నిమిషముల నుండి 10 గంటల 48 నిమిషముల వరకు ఉంటుంది. మరలా తిరిగి 2 గంటల 53 నిమిషముల నుండి 3 గంటల 43 నిమిషముల వరకు ఉంటుంది. వర్జము రాత్రి 12 గంటల 30 నిమిషముల నుండి 2 గంటల 3 నిమిషముల వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 51 నిమిషముల నుండి 12 గంటల 40 నిమిషముల వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 9 గంటల 27 నిమిషముల నుండి 10 గంటల 58 నిమిషముల వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషముల నుండి 5 గంటల 14 నిమిషముల వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు ఏమీ లేవు. శుభ ముహూర్తాలు ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట. అందరికీ ఆశయాలుంటాయి, కానీ కొందరు మాత్రమే ఆలోచిస్తారు, చాలా కొందరు మాత్రమే ఆచరిస్తారు. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.